హలో అండి. నాకైతే చిన్న వీడియో క్లిప్ తీసుకోవడానికి కొంచెం తీసుకోవాల్సొచ్చింది. మేమందరం ఫ్యామిలీతో పాటు అలాగే ఆయన వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళండి. సో, అందరం కలిసి ఫస్ట్ టైం అండి భద్రాచలం అయితే వెళ్ళాము. సో, మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే తెప్పోత్సవం అయితే జరుగుతుంది. సో, చాలామంది ఉన్నారు. బట్ దర్శనం అయితే బాగానే జరిగిందండి. సో, ఇక్కడ మనకేంటంటే ఫోన్స్ అయితే పైకి నాట్ అలౌడ్ అని చెప్పారు. సో, అందుకనేసి ఫోన్లు అయితే ఇక్కడ పెట్టేసాము. సో, మనకి సీతమ్మ అక్కడ ఏంటంటే చాలామంది ఫొటోస్ వీడియో తీసుకున్నారు. సో, నేను తీయలేదు ఎందుకు రిస్క్ అనేసి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫోన్స్ లోపలికి రానివ్వట్లేదు. ఇక్కడ మనకి పక్కన అయితే లోపలికి వెళ్ళడానికి ప్లేస్ ఉందంటే అక్కడ అందరూ చెక్ చేస్తున్నారు అనమాట. సో, ఇక్కడ ఏంటంటే బోటింగ్ అండి. చాలామంది కూడా బోటింగ్ చేస్తున్నారు. సో, మా పిల్లలు కూడా చేస్తున్నారు కానీ ఎందుకు అనేసి వద్దనేసరికి ఆగిపోయారనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇలా ఉన్నారు, బాగున్నారు. సో, మేమైతే ఫస్ట్ టైం అండి భద్రాచలం దర్శనంకి అయితే వెళ్ళాము. సో, అక్కడ అయిపోయాక పాపికొండలకి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ. బట్ అక్కడ టికెట్స్ లేవని చెప్పారు. అందుకనేసి మేము సీతమ్మ వాక్ అయితే వెళ్ళామన్నమాట. ఒక వెహికల్ మాట్లాడుకునేసి వెళ్ళాము. సో, అక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో మనకి ఇది చిన్న అరుణాచలం అయితే ఉందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకొని అందరు అక్కడికే వెళ్తున్నారు. బట్ మాకు అప్పటికే లేట్ అయిపోయింది. వేరే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ 1:30 వరకు అయితే గుడి అనేది క్లోజ్ చేస్తారని చెప్పారు. సో, అందుకనేసి మేము ముందుగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ ఏంటంటే ఎక్కువగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవి తీయలేదు. సో, మనకు సీతమ్మ కుటీరం అయిన తర్వాత కూడా మనకి అక్కడ సీతమ్మ ఆరేసిన చీర అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి తీసుకొని వెళ్ళిన వాళ్ళకి మంచి జరగలేదు అనేసి అన్నారు. సో, ఎందుకు రిస్క్ అనేసి నేను కూడా ఏమి ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి ఏమీ కూడా తీయలేదు. సో, నార్మల్గా దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో, అక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ ఇక్కడికి అరుణాచలంకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అలాగే సేమ్ మనకి ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి వీలు ఉండదేమో అనుకున్నాను. బట్ చాలామంది కూడా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నారు. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మోక్షదారం అయితే ఉందండి. మనకు ఇందులో నుంచి చాలామంది కూడా మనకు ఇలా బయటికైతే వచ్చేసారు. సో, మా పిల్లలకైతే చాలా ఒక గేమ్ లాగా అనిపించింది. సో, మళ్ళీ వెళ్తా అనేసి అన్నారు. సో, మేమందరం కూడా అందులోకి వెళ్తే అటు నుంచి బయటకైతే వచ్చేసాం. సో, ఇదంతా కూడా మనకి బయట అన్నమాట. అరుణాచలంలో గుడి బయట ఒకటి ఉంది. మళ్ళీ లోపల కూడా మనకి ఉందండి. ఇవి మనకు చుట్టూ మొత్తం శివలింగాలు అలాగే గణపతి, ఏడుకొండల స్వామి ఇలా అవైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి చాలా లింగాలైతే ఉన్నాయి. నిజంగా చాలా బాగా అనిపించింది. అలాగే మనకు ఏంటంటే పక్కన బయట ఒకటి అద్దాల మేడ కూడా ఉందండి. అందులో మనకి శివుడు, పార్వతి కూడా ఉన్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మా పాప అసలు ఏది కూడా ఎక్కడ టచ్ చేయకూడదు అంటే అస్సలు వినట్లేదు. ప్రతి ఒక్క దగ్గరికి లింగం కానివ్వండి, విగ్రహాల దగ్గర కానివ్వండి వెళ్ళడము, వాటిని టచ్ చేసి రావడం అయితే చేస్తుంది. సో, లోపల మనకైతే ఇలా ఉంటుంది. చుట్టూ కూడా అద్దాలేనండి. చాలా బాగా అనిపించింది మనకి. సో, అలాగే ఇవి మనకు మా పాప అయితే ఇవి అయితే టెక్స్ట్ బుక్లో ఉన్నాయమ్మా అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మనకు శివలింగానికి ఏంటంటే విభూది అభిషేకం అయితే చేశారు. సో, నేను అది వీడియో అనేది లాస్ట్లో అయితే పెట్టాను చూడండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పక్కన శివుడు, ఇంకో పక్కన అర్ధనారీశ్వరుడు కూడా ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి కింద లోపల ఏంటంటే ఒక శివలింగం అయితే ఉందండి. అక్కడ అందరూ కూడా రాళ్ళు ఒకదానిపై ఒకటి చాలా అయితే పెట్టారు. బట్ అవి ఎందుకు పెట్టారో ఏంటనే నాకు తెలియదు. సో, నేను అడగలేదు. సో, మనకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ మనకి టైం లేకుండే. సో, అందుకనేసి తొందరగా వీడియోస్ అయితే తీసేసుకొని దేవుని దర్శనం చేసుకొని
వెళ్ళామన్నమాట. ఎందుకంటే మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు కదా! వాళ్ళ కోసం మళ్ళీ నేను వెహికల్ తీసుకోవాలని చెప్పేసాననమాట. అందుకనేసి కాస్త తొందరగా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాననమాట. ఇది మనకి ఇంకా లోపల అండి. మనకి ప్రతి ఒక్క శివలింగం కూడా నిజంగా ఎంత బాగా అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. అరుణాచలంకి కూడా ఎప్పుడు వెళ్ళలేదు. బట్ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడైతే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మనకి అభిషేకం చేసినట్టుగా పైనుంచి కూడా ఇలా పెట్టారు. చాలా బాగుంది. ఇవన్నీ లోపల మళ్ళీ ఇంకొకటి కూడా ఉందండి. మనకు పెద్ద శివలింగం అలాగే దానికి ఎదురుగా ఒక నంది కూడా ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే మనకి భద్రాచలంలో కానివ్వండి, అక్కడ సీతమ్మ గుడి దగ్గరే కానివ్వండి, కొన్ని ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు అక్కడ కొంచెం బాధ అనిపించింది. బట్ పర్లేదు కనీసం ఇదైనా నేను వీడియో తీసుకోగలిగాను అని. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే మనకొక సంతోషం అనేది ఉంటుంది కదా! సో, అలా అన్నమాట. అలాగే మనకి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను కదా! ఇక్కడ వాళ్ళైతే ఆ శివలింగానికి విభూది చేసేసి కిందకైతే దిగుతున్నారండి.